బాబు ఇందా తెలియజేసా ఫస్ట్ రౌండ్ చాలా బాగా జరిగింది. ఆయన నిలబడి కొడతాడే అది ఫోటోలు వస్తాయి నీ గోలంటి మధ్యలో. మీ ఎంపీలే పార్టీ ప్రెసిడెంట్ లేవయ్యా. మీ అందరికి మళ్ళీ ఒకసారి చెబుతా వినండి అమ్మా. మనందరం క్రీడా స్ఫూర్తితో అందరం సైకిల్ తొక్కాలి. ఇక్కడ చందోలు, ఇంటూరు, కొన్నపల్లి, చెరువుపల్లి, చీరాల, జీనపాలెం ఇలా చాలా మంది ఉన్నాం. ఇందా ఫస్ట్ రౌండ్ చాలా చక్కగా జరిగింది. అలాగే వాలంటీర్లు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మీరు అన్ని విషయాలు ఎక్కడన్నా ఇలా తేడా జరుగుతుంటే చూసి వాళ్ళకి ఇంటి ఇవ్వండి. అలాగే మీ అందరూ నేను ముందే చెప్పా, ఫస్ట్ వచ్చినాడు గొప్పోడు కాదు, ఓడిపోయినాడు పిచ్చోడు కాదు. క్రీడా స్ఫూర్తిలో మనందరం ఒకటిగా ఉండాలి. ఫస్ట్ ప్రైజు 50,116, రెండో ప్రైజు 40,116, మూడో ప్రైజు 30,116, నాలుగో ప్రైజు 20,116, ఐదో ప్రైజు 15,116, ఆరో ప్రైజు 10,116. మొదటి రౌండ్ లో 8 మందిని వదిలాం, రెండో రౌండ్ లో 7, మరలా మూడో రౌండ్ లో 7 వదులుతున్నాం. 7, 7, 15 + 8 మొత్తం 23 మంది ప్లేయర్స్. మొదటి రౌండ్ లో ఇద్దరు 7వ నెంబరు మరియు 2వ నెంబరు వాళ్ళిద్దరూ గెలిచారు. అలాగే ఇప్పుడు మీరు జరిగిన ఈ 7గురిలో మళ్ళీ ఇద్దరిని తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ విచిత్రం అంటే 22 కిలోమీటర్లు ఏదైతే ఉందో తీసుకుంటున్నారా మన చుట్టుపక్కల 3 రోజులు 6 చందోలు దిగి ఇక్కడికే వచ్చి రీచ్ అవుతాం. ఇది సుమారుగా 22-23 కిలోమీటర్లు. విచిత్రం ఏంటంటే 50 నిమిషాలు దొక్కేశారు. స్పీడ్ సైకిల్ పోటీలు అంటే చివరికి వచ్చి బలం ఉన్నట్టు తొక్కటం కాదు, దమ్ముగా ముందు నుంచి తొక్కి గెలవాలి. కానీ మీతో పాటు నేను అదే సైకిల్ పోటీలు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఎలాగడం కాదు, ఎక్కడి నుంచో బిగిన్ అయ్యి ఎవరైనా సరే కనీసం 35 కిలోమీటర్ల స్పీడ్ తగ్గకుండా తొక్కాల్సిన నిబంధన మన మీద ఉంది. 35 కిలోమీటర్ల స్పీడ్ మీరు కూడా చెక్ చేయండి. ఇందాక నేను అడిగితే 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల స్పీడ్ లో తొక్కారంట. స్పీడ్ సైకిల్ పోటీలు అంటే ఎలా ఉండాలంటే స్పీడ్ గా తొక్కి గెలవాలి, అంతేకాని స్లోగా ముసలోళ్ళలాగా తొక్కి కనీసంగా పట్టుబట్టి తొక్కేయటం కాదు. ఒక ఇంటి ఇస్తారా మీరు కనీసం 30-35 కిలోమీటర్ల స్పీడ్ తొక్కండి. ఈ 22 కిలోమీటర్లు 30 నిమిషాలు 35 నిమిషాలు వదిలేయాలి. 50 నిమిషాలు తొక్కడం అది గొప్పం కాదు అని మీ క్రీడా స్ఫూర్తి మీకే తెలవాలి. మీ ముందుగా తెలియజేస్తున్నా. నేను మాట్లాడింది కరెక్టేనా? అంతేకాదు ఒకరికొకళ్ళు అడ్డం పెట్టుకోవటం, మా ఊరోడు గెలవాలని మీలో మీరు ఒకటయ్యి మంచి ఇండిపెండెంట్ గా ఎవరైతే వేరే ఒక్కళ్ళున్నా బాగా తొక్కే వాళ్ళ మీరు అడ్డం పెట్టడం. ఇక్కడ రెడ్డి అయినా, రాజు అయినా, నాయుడు అయినా, యానాదైనా, ఎవరైనా సరే క్రైస్తవుడైనా అందరూ భరతమాత ముద్దులు బిడ్డలు అని మీకు తెలియజేస్తున్నాం. అన్నింటి నుంచి వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సంబంధం లేకుండా గ్రామం తరపున పెట్టే ఈ ప్రోగ్రామ్ ని పెద్ద మనసుతో మీరందరూ కూడా చిత్తశుద్ధితో వాలంటీర్లు పనిచేయాలా, మంచి మనసుతో మీరు కష్టపడి తొక్కి గెలవాలి. మీలో మీరు మోసం చేసి కొట్టుకుని గెలవటం మంచి పద్ధతి కాదు అని మీకు తెలియజేస్తూ, ఎక్కడా ఏ గొడవలు లేకుండా మీ క్రీడా స్ఫూర్తిని చాటి చెప్పాలని, 10 మందికి గెలిచినోడు మగాడ్రా అనిపించుకోవాలి. ప్రతి సంవత్సరం నాకు తెలిసినంత వరకు
రాబోయే 15 ఏళ్ళు కూడా ఈ కార్యక్రమం ఇదే మరొక్కసారి ఈ కార్యక్రమం కోసం రాబోయే రోజుల్లో కూడా ఈ రోడ్లు కూడా వేయబోతున్నారు. ఈ రోడ్డు ఈ అల్లూరు రోడ్డు కూడా రెడీగా ఉంటుంది. ఈ రోడ్లో ఇలాగే జరుగుతుందని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నా. పెట్లవారిపాలెం గ్రామస్తులే కాకుండా మండలంలో బాపట్ల చీరాల నుంచి కూడా సుమారుగా పెద్ద ఎత్తున ఈ దీపావళి పండుగ రోజు వచ్చి సైకిల్ పందాలు చూస్తానికి అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆనంద దీపావళి తెలియజేస్తూ మనందరం పార్టీలకు అతీతంగా చాటాలని మరొకసారి మీ అందరికీ కోరుకుంటూ అందరూ కష్టపడి సైకిల్ గెలవాల్సిన అవసరం మిమ్మల్ని చూసి మేమందరం ఆనందపడాలని మనసారా మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మూడో రౌండ్ అంటే ఇబ్బంది. 9 నుంచి 1 చదువుతానండి. 9 నుంచి 1 చదువుతాను. అందరూ రెడీగా ఉండండి. 1 అనగానే మండల పార్టీ ప్రెసిడెంట్ జెండా ఊపుతారు. మీరు ఇటురా ఇటు ఇటురా ఇటు ఇటు ఇక్కడికి రా, నా ఎదురురా, దూరంగా ఉండు. ఓకేనా జనా? ఏమన్నా మంత్రాలు తంత్రాలు ఏమన్నా ఉన్నప్పుడే చెప్పండి. అందరికి ఎవరు గురువులు అలా చెప్పేయండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. 9, 8, 7, 6, 5 చిన్న అక్కడ బండికి తప్పుకోండమ్మా. 4, 3, 2, 1. బాబు